ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై వరుణుడు ఉగ్ర రూపం చూపించాడు. రికార్డు స్థాయి వర్షంతో అతలాకుతలమైంది. ఇళ్లలోకి నీరు ప్రవేశించడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. భారీ వర్షాలకు పలుచోట్ల కట్టలు తెగడంతో వాగులు వంకలు పొంగి పొరలుతున్నాయి. దీంతో కాలనీలు చెరువుల్ని తలపిస్తున్నాయి. నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గ వ్యాప్తంగా రాత్రి భారీ వర్షం కురిసింది. కుంటాలలో 16.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. లోకేశ్వరంలో 12.5 సెంటీమీటర్లు, బైంసాలో 4.46 సెంటీమీటర్లు, ముధోల్లో 3.9 సెంటీమీటర్లు, తానూరు బాసరల్లో 3.8 సెంటీమీటర్లు, కుబేర్లో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షానికి చెరువులు పూర్తి స్థాయిలో నిండుకున్నాయి. అందకూర్ వద్ద వరద ఉధృతికి కల్లూరు కుంటాల హైవే రోడ్డు కోతకు గురైంది. ప్రయాణికులు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ శివార్లోని వైకుంఠధామం వద్ద గంగమ్మ ఉప్పొంగి ప్రవహిస్తూ శివుడి పాదాలను తాకింది. నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలకు వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లక్ష్మణచాంద మండలం మునిపల్లి గోదావరి కుర్రులో చిక్కుకుపోయాడు పశువుల కాపరి. నిన్న సాయంత్రం నుంచి అక్కడ ఉండిపోయిన అతడికి డ్రోన్ సాయంతో ఫుడ్, మొబైల్ ఫోన్ పంపించే ప్రయత్నం చేశారు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది. అయితే డ్రోన్ సిగ్నల్ అందకపోవడంతో వారు చేసిన ప్రయత్నం విఫలమైంది. పశువుల కాపరిని ఎలాగైనా రక్షిస్తామన్నారు కలెక్టర్. నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలోని 6వ వార్డు కాలనీలో ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. అక్రమ నిర్మాణాలు చేపట్టడంతోనే తమ ఇళ్లలోకి నీరు చేరుతుందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 5 ఏళ్లుగా వర్షాకాలం వస్తే ఇదే పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తమ గోడును పట్టించుకోవడం లేదంటున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ శివారులోని రెంకోని వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో ఖానాపూర్ పట్టణ శివారులోని హైటెక్ సిటీకి రాకపోకలు నిలిచిపోయాయి. ఖానాపూర్లోని మైనారిటీ గురుకుల పాఠశాలకు వెళ్లే తాత్కాలిక అప్రోచ్ రోడ్డు తెగిపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు సెలవు ప్రకటించడంతో వేరే మార్గం ద్వారా స్టూడెంట్స్ను ఇళ్లకు పంపించారు ఉపాధ్యాయులు. నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని మహాత్మా జ్యోతిబాపులే బాలికల పాఠశాల వసతి గృహం చెరువులాగా మారిపోయింది. అర్ధరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి హాస్టల్ చుట్టూ నీరు చేరింది. దీంతో విద్యార్థులను మోకాళ్ళలోతు నీటిలోనే ఇంటికి తీసుకువెళ్తున్నారు తల్లిదండ్రులు. విద్యార్థులను వరద నీటిలోనే ఇంటికి తీసుకువెళ్లలేక నానా కష్టాలు పడుతున్నారు పేరెంట్స్. జరుగు
జరుగు. మన ఊళ్ళో ఉన్నారు ఇంకా